ఫిల్మ్ ఇండస్ట్రీ ఏది అతీతం కాదు ఇలాంటి వేధింపులకి అనుకుంటా. నా విషయంలో టీడీపీలో ఇప్పటికి దగ్గర తిరిగి బాబు గారు గవర్నమెంట్ వచ్చినాక ఒక 100 మంది నాకు కాల్ చేస్తుంటారు. కొంతమంది లేడీస్ ఏమో అమ్మో మళ్ళీ దివ్యవాణి వచ్చింది ఈమె వాయిస్కి మాకెక్కడ పోటీ అవుతుందని కొన్ని ఏడుపు మొహాలు. ఇంతవరకు ఆయన దగ్గర నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఏడవాలా నవ్వాలా ఎవరికి మేము చెప్పుకోవాలో మాకే అర్థం కావట్లేదు. మీకు కమ్మం అనుకుంటే అంత ఆయన మమ్మల్ని పిలవనంత మాత్రాన నేను కమ్మదాన్ని కాకుండా పోనుగా, అదే కమ్మ రక్తం నాలో లేకుండా పోదుగా, అదే రోషం నాలో లేకుండా పోదు కదా. ఈరోజు రోజా టీడీపీ నుంచి బయటకు వచ్చినాక ఇష్టానికి మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది? కింద ఉన్న వాళ్ళతో కూడా తల్లో నాలికలాగా ఉండాలి. తప్పున్నా తప్పు లేకపోయినా సహించుకొని ఉన్నది ఉన్నట్టు మాట్లాడకూడదు. ఇప్పుడు నేను అదే కదా యథార్థవాది లోక విరోధి అంటే. బాపు బొమ్మ దివ్యవాణి అనగానే ఫస్ట్ ముందు బాపు బొమ్మ ఇలా గుర్తొచ్చేస్తూ ఉంటుంది కదా. బాపు గారు అంటే పెళ్లి పుస్తకం, బాపు బొమ్మ అంటే దివ్యవాణి అనేది ఒక ముద్ర పడిపోవటం. నేను యాక్చువల్లీ మిస్టర్ పెళ్ళం నేను చేయాల్సింది. ఎందుకని రాజేంద్ర ప్రసాద్ గారు వద్దన్నారు? తీసి పక్కన పడేసి ఇంకొక ఆవును పెట్టండి. క్యారెక్టర్ కోసం ఆశపడి మనకున్న బార్డర్ తప్పి బయటికి వెళ్ళే స్వభావం మా ఇంట్లోనూ లేదు, నాకునూ లేదు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మహానటి చేశారు కదా. పరిస్థితులను బట్టి కొన్ని అక్కడ మనం మా స్థానంలో నీ పెళ్ళాం ఉంటే, మా స్థానంలో నీ చెల్లెలు ఉంటే, మా స్థానంలో నీ ఇంటి ఆడపడుచుంటే నువ్వు అలానే మాట్లాడతావా? కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి మగవాళ్ళు అనేవాళ్ళకు కూడా. ఎంత ఆర్టిస్టులు అయితే మాత్రం పాత సినిమాల్లో ఇప్పటికీ ఎందుకు చూస్తున్నారంటే ఆహనా పెళ్ళంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, సావిత్రి. ఈ జనరేషన్ కూడా బుట్ట బొమ్మలాగా ఎందుకు చూస్తున్నారు? అక్కడ ఏమైనా వల్గారిటీ ఉందా? ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మనసులో ఏముంది, మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు. నా 15 ఏళ్ల వయసులో నేను యాక్చువల్లీ అర్జున్ సర్జా గారితో ఒక మూవీ చేయాల్సింది. ఆల్మోస్ట్ ఓకే అయిపోయాను. సో మనకి వాళ్ళు అనుకున్న విధంగా మనం ఉండకపోవటాన్ని బట్టి ఆ క్యారెక్టర్ నాకు పోయింది. బట్ 15 ఏళ్ళు అప్పుడే పెద్ద గొప్ప హీరోలతో నేను చేయలేకపోయిన మాట వాస్తవం అండి. ఆ టైంలో వాళ్ళే అడుగుతారా, అడిగిస్తారా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? నాకైతే ఒక నేషనల్ ఫ్లాగ్ పెద్దది తీసుకొని నాకు సపోర్ట్ చేసే ఆడవాళ్ళం అందరూ ఆ నేషనల్ ఫ్లాగ్ కప్పుకొని బోర్న ఏడవాలనిపించింది నాడు రోడ్డు మీద కూర్చొని. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఒక వెరీ స్పెషల్ ఆర్టిస్టులు అనగానే వాళ్ళు చేసేటువంటి ఎన్నో పాత్రలు, వాళ్ళకు వచ్చేటువంటి గుర్తింపు, ప్రశంసలు, అవార్డులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి ఆర్టిస్ట్కి బాపు బొమ్మ అనే ఒక పేరుంది. అర్థమైపోయింది కదా ఎవరున్నారో మనతో పాటుగా ఉన్నారు బాపు బొమ్మ దివ్యవాణి గారు. నమస్కారం, ఎలా ఉన్నారు? హలో అండి, హాయ్ కవిత గారు, నమస్తే. ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఫైన్. అండ్ మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. బాపు బొమ్మ దివ్యవాణి అనగానే ఫస్ట్ ముందు బాపు బొమ్మ ఇలా గుర్తొచ్చేస్తూ ఉంటుంది కదా. యాక్చువల్గా ఎంతమందికి ఆ అదృష్టం అలా రాసి పెట్టి ఉంటే అలా ఫిక్స్ అయిపోతారు. లేకపోతే అసలు దొరకదు కదా అలాంటి ఆఫర్ అనేది, ఆ అవకాశం, అదృష్టం. బాపు బొమ్మ అనేది నాకు అది ఒక ఇంటి పేరుగా మారిపోయింది. ఫస్ట్ ఐ థ్యాంక్ టు గాడ్. అండ్ అప్పట్లో మేము చేసిన ఎక్సర్సైజ్ కానీ, ఎందుకంటే చాలామంది నా బిఫోర్ జనరేషన్ బాపు గారితో వర్క్ చేశారు, నా తర్వాత జనరేషన్ చేశారు, నా జనరేషన్ చేశారు. బట్ ఎంతమంది చేసినా బాపు గారు ఎన్ని మూవీస్ చేసినా కూడా బాపు గారు అంటే పెళ్లి పుస్తకం, బాపు బొమ్మ అంటే దివ్యవాణి అనేది ఒక ముద్ర పడిపోవటం. దానికి తగ్గట్టు కూడా అప్పట్లో మా అమ్మగారు మంచి ఆహారపు అలవాట్లు, లైక్ పొద్దున్నే ఎక్సర్సైజ్ కానీ, ఆయనకి తగ్గట్టు ఆ ఫిజిక్, కొంతమంది ఆ షేప్స్, ఆ బాడీ ఇది కావాలంటే అప్పట్లో సంథింగ్ యూజ్ చేసేవాళ్ళు. లైక్ కాస్ట్యూమ్స్ స్టిచ్ చేసేటప్పుడే ఆ బాడీ షేప్ కోసం బ్యాక్ ప్యాడ్స్ కానీ అలా పెట్టేవాళ్ళు. సో దేవుడు దాన్ని బట్టి నాకు అంతా అలా న్యాచురల్గానే మంచి మార్నింగ్ స్విమ్మింగ్ వెళ్ళేదాన్ని. ఆనంద్ మాస్టర్ గారు అని మార్నింగ్ వచ్చేవాళ్ళు. సో ఒక 1.5 hour క్లాసికల్ డ్యాన్స్ చేసేవాళ్ళు. సో ఆ హైట్ అందులో నా హెయిర్, ఎస్పెషలీ చాలామంది ఆర్టిస్టులకి విగ్స్ అవి పెట్టేవాళ్ళండి.
అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినాక కూడాను మమ్మీ నాకు ఆవుదం పెట్టేవాళ్ళు తలకి. మేము రోజుగా రాత్రిలా ఎలా ఉండేది అసలు? ఏమనేవాళ్ళం కాదండి. మమ్మీ ఏది చెప్తే అది వినటం అంతే. ఎదురు తిరగటం కానీ, ఇది వద్దని కానీ. అంటే అమ్మ చెప్పేది అలా కళ్ళు పెట్టి వినటం. అమ్మ ఏది చేసినా మన మంచికే కదా. మా అమ్మగారు అన్నీ చెప్పేవాళ్ళు. ఆవుదం పెట్టుకుంటే తలకి చలవ అవుతుందమ్మా, మనకు ఒంట్లో ఉన్న వేడంతా పొద్దున్నే కళ్ళ ద్వారా బయటకు వచ్చేస్తుంది, ఈ జుట్టు బాగుంటుంది అని. ఇప్పుడు అవే యూట్యూబ్లో ఈ ఆయుర్వేదిక్ అని ఆ శాలలు ఈ శాలలో చెప్తుంటే నవ్వుగా ఉంటుంది. వింటున్న ఫీల్. యా, ఇప్పుడు నవ్వే జనరేషన్కి అసలు క్యాస్టర్ ఆయిల్ అంటే, ఆవుదం అంటే ఏంటో తెలియట్లేదండి, కుంకుడుకాయలు అంటే ఏంటో తెలియట్లేదు. సో నాకు ఎక్కడ షూటింగ్ ఉన్నా కూడా మా మమ్మీ చెన్నై నుంచి మేము వచ్చేటప్పుడే లైక్ ఇటు అవుట్డోర్ షూటింగ్స్ అన్నప్పుడు ఇన్ని కుంకుళ్ళు శుభ్రంగా మా స్టూడెంట్స్ వాటిని కొట్టి ఒక కవర్లో వేసి వేడి నీళ్ళలో పెట్టి అమ్మే నాకు కూర్చొని, అందులో మా అమ్మగారు తలస్నానం చేయించే విధానం కూడా డిఫరెంట్ అండి. ఆ జుట్టు చిక్కుపడదనమాట. ఆమె వేళ్ళతోనే దానిని అలా ఒక మసాజ్ లాగా దూతున్నట్టు చేసి, మళ్ళీ మీరు నమ్మరు, షూటింగ్లో ఎక్కడున్నా కూడా సాంబ్రాణి వేసేవాళ్ళు. సో అమ్మ చెప్పింది వింటవే కానీ ఇది ఎందుకు అని తిరిగి ప్రశ్నించటం నాకు అలవాటు ఉండేది కాదు. సో ఎప్పుడు ఒక ప్రాబ్లం లేని అమ్మాయినంటే, కానీ మొండిదాన్ని. ఏదన్నా నాకు కావాలి అంటే ఇంకా అది కావాలి అంతే ఇంకా. సో అట్లా అవన్నీ కూడా బాపు బొమ్మ అనటానికి కలిసి వచ్చినాయండి నాకు. నిజంగా బాపు బొమ్మ అనగానే వాళ్ళు ఎంత అందంగా ఉంటారు అంటే, అక్కడ చిలిపిదనం కనిపిస్తుంది, కొంటెదనం కనిపిస్తుంది, ఆ ఆత్మాభిమానం కనిపిస్తుంది, క్యూట్నెస్ అనేది ఉంటుంది. అమ్మాయిలో ఉండేటువంటి అన్ని లక్షణాలు ఉంటాయి, ఎక్కడ నేను తగ్గను. వినయము, విధేయత, అణుకువ, పొగరు, వగరు అన్ని అండ్ కళ్ళలోనే తెలిసిపోతూ ఉంటుంది ఎవరు ఏంటి అనేదంతా కూడా. అట్ ద సేమ్ టైం అక్కడే వాళ్ళ మీద నిప్పులు కురిపించేయచ్చు, అక్కడే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా తీసుకునేటువంటి కేర్ కూడా సపరేట్గా ఉంటుంది కదా మిగతా డైరెక్టర్స్కి, బాపు గారికి తీసుకునేది కదా. నిజంగా నాట్ బాపు గారు అని విడదీయలేము. ఇది తల మొండెము ఎలా అంటారో, బాపు రమణలు ఒకళ్ళ బాడీ అయితే ఒకళ్ళ హెడ్ అండి. సో వాళ్ళిద్దరిని విడదీయలేము. కానీ నిజంగా ఐ లవ్ దెమ్ అండి. ఎంత అంటే నాకు గుండెల నిండా ఎప్పుడు వాళ్ళంటే కృతజ్ఞత. బాపు గారిని చూస్తే నా నోరు మాట్లాడలేదు కానీ నా కళ్ళు మాట్లాడతాయి. ఏమీ స్వార్థం లేకుండా. ఈరోజు చాలామంది లైక్ ఒక్కొక్కళ్ళు హీరోయిన్కి ఒక్కొక్కళ్ళు ఏమంటారు గాడ్ ఫాదర్ ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళలో కొంత స్వార్థం ఉంటుంది, అన్ని విధాల స్వార్థం ఉంటుంది. ఒకరికి శారీరకంగా స్వార్థం ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా స్వార్థం ఉండొచ్చు. నిస్వార్థంగా ఎటువంటి ఒక తండ్రి బిడ్డల అనుబంధం ఎలానో అటువంటి అనుబంధంతో నాకు అవకాశం ఇచ్చిన వారు బాపు రమణల గారు. నాట్ ఓన్లీ బాపు రమణల గారు, అమ్మ శ్రీదేవి గారు కానీ, బాపు గారి మిస్సెస్ గారు కానీ, అసలు ఇప్పుడు వరా గారు కానీ, అక్కడ ఉన్నటువంటి రమణ గారు కానీ, ఆ టీం అంతా ఎట్లా అంటే మాకు ఒక ఫ్యామిలీ బాండేజ్ అనమాట. అసలు సమ్మర్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళామంటే చక్కగా కూర్చొని వాళ్ళతో కష్టాలు సుఖాలు మాట్లాడుకొని. అండ్ అమ్మ ఇప్పుడు తెనాల నుంచి ఊరగాయ పచ్చళ్ళు అండి. బాపు గారి కంటే అమ్మ సపరేట్గా పెట్టేవాళ్ళు, వెల్లుల్లిపాయలు అవన్నీ వేయకుండా మంచి ఆవ నూనె అవన్నీ వేసి. సో మాకు ఏ కష్టం వచ్చినా కూడా నేను మ్యారేజ్ అయిపోయి నేను మైసూర్ వెళ్ళిపోయినాక కూడా ఫ్యామిలీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే నాకు ఎందుకో ఒక తండ్రిలాగా ఆయనతో చెప్పుకోవాలని నాకు తెలియకుండానే ఉత్తరాలు రాసేసేదాన్ని బాపు గారికి. అప్పుడు ఇలాంటి మొబైల్ ఫోన్స్ లేవు కదా. వెళ్ళినప్పుడు సార్కి మా బాబు వాళ్ళ బర్త్డే అట్లా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేది. మెల్లగా అలా చేతిలో కవర్ పెట్టేసి నమస్తే పెట్టి వచ్చేసేదాన్ని. ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు కానీ తెలియని ఒక హృదయానికి ఉన్న కనెక్టివ్ అంటారు కదండి, అది నాకు సార్తో రమణ గారితో. అండ్ నేను యాక్చువల్లీ మిస్టర్ పెళ్ళం నేను చేయాల్సింది. మినిమం మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ వాళ్ళు కృషి చేశారు. అనౌన్స్ కూడా చేసినట్టున్నారు కదా. అనౌన్స్ అందరూ అనుకున్నారు అప్పట్లో. ఓకే, ఈ తినే చేస్తుంది అన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారేమో దివ్యవాణి గారు వద్దు అని చెప్పని, నా తప్పు నా పాపం ఏమీ లేకుండా నేను సారీ చెప్తానండి కూడా అని నేను చెప్పిన తర్వాత మిస్టర్ పెళ్ళం చేసినాక వాళ్ళకి ట్రూత్ ఏంటని అర్థమైనాక పెళ్లి కొడుకు చేశారండి. కేవలం నా కోసమే చేశారు ఆ సినిమాలో. ఈ సినిమా అమ్మాయి మిస్ అయిపోయింది, అమ్మాయి బాధపడకూడదు అని చెప్పని చేశారు. నా బ్యాడ్ లక్ అది కొంచెం అనుకున్న విధంగా లాభాలు రాలేకపోయింది ఆ సినిమాలో. అప్పట్లో అది బంగారు పిచ్ కానీ చంద్రమోహన్ గారు విజయ నిర్మల గారు చేసిన మూవీ అనమాట. సో అట్లా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు.
ఏ గాడ్ ఫాదర్ లేకుండా దేవాది దేవుడే నాకు మార్గం చూపించేవాడిగా, లైక్ మా అమ్మగారు ఒక క్రమశిక్షణమైన మార్గంలో, అండ్ బాపు రమణ గారు ఇప్పటి వరకు ఏ హీరోయిన్ అయినా కూడా ఈ అమ్మాయి ఏ సినిమాలంటే ఎత్తుక్కొని పది చెప్పాలి. ఏ హీరో అయినా సరే ఏది అంటే వాళ్ళు ఎంత పెద్ద స్టార్లైనా చెప్పుకోవాలి. బట్ తెలుగు చరిత్ర అనేది ఉన్నంత వరకు పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం. హీరో క్యారెక్టర్ కూడా డామినేట్ చేసే విధంగా నాకు అది ఒక పడటం అనేది లైక్ నాకు ఒక దేవుడిచ్చిన ఒక అదృష్టం అండి. నేను ఎప్పుడు కూడాను అది బాపు రమణ గారికి నా జన్మాంతరం నేను రుణపడి ఉంటాను. అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎంత చెప్పుకున్నా కూడా వాళ్ళ గురించి తక్కువేనండి. చాలా అరుదుగా కనిపిస్తారు. అసలు గర్వం అనేది ఉండదు, పొగడ్తలకి పడరు, నిస్వార్థమైన వాళ్ళు. అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఎలా ఉంటుంది అనే దానికి వారు ఒక మాదిరికరం. లైక్ ఆ టీంలో మేము పనిచేసిన కెమెరామ్యాన్ రాజు గారు కానీ చాలా డిసిప్లైన్డ్ అనమాట. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎందుకని రాజేంద్ర ప్రసాద్ గారు వద్దన్నారు? ఆ రీజన్ ఏమై ఉంటుంది? ఆ తర్వాత తెలిసిందా అసలు ఏంటి అనేది? దివ్యవాణి గురించి చెప్పారా ఎవరైనా, లేకుంటే దివ్యవాణి ఇలాంటిది అని అన్నారా? అక్కడ అభిప్రాయ భేదాలు అనేవి కొన్నిసార్లు వస్తాయి. మీరు సారీ చెప్పానన్నప్పటికీ కూడా ఏం జరిగి ఉంటుంది అక్కడ? ఎందుకు వద్దన్నారా అంత తీవ్ర స్థాయిలో? కామన్ ఏముంటుందండి, అప్పుడు హీరోలు, మేము హీరోయిన్స్ అప్కమింగ్లో ఉన్నాము. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు ఎప్పుడు, ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చారు అని. రామరాజ్యంలో భీమరాజు అని ఒక సినిమాలో ఆయన ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. క్యారెక్టర్ స్థాయి నుంచి ఈరోజు హీరోగా ఎదిగారు అని అంటే ఆయన ఎంత కష్టంలో నుంచి పైకి వచ్చిన వ్యక్తి. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, రియల్ టాలెంట్ని టాలెంట్గా తీసుకురావాలి. ఓకే, ఒక వ్యక్తిని చూసినప్పుడు మనసులో 1000 ఆశలు నీకు రావచ్చు. అవతల వ్యక్తులకి ఇష్టం అంటే మీరు ఎలా ఉన్నా కూడా నో ప్రాబ్లం. కానీ ఒక ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్గా ఎదగనిచ్చినప్పుడు మేము కూడా ఎన్నో ఆశలతో మా తల్లిదండ్రులు కానీ ఒక మంచి నటిగా మనం గుర్తింపు తెచ్చుకోవాలని తీసుకొని వస్తారు. సో అట్లా నేను ఒక టైపులో ఉండే అమ్మాయిని, నేను క్యారెక్టర్ కోసం ఆశపడి మనకున్న బార్డర్ తప్పి బయటికి వెళ్ళే స్వభావం మా ఇంట్లోనూ లేదు, నాకునూ లేదండి. సో అట్లా అందులో నేను ఇంట్లో లాస్ట్ అమ్మాయిని. మా అమ్మగారికి అక్కయ్యకి చాలా ప్రేమ, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్. మన వంశీ గారు యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ప్రవీణ్ గారు వాళ్ళు, మేము ఒక మూవీ చేద్దామనే ఉద్దేశంతో మన పెద్ద వంశీ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన అదే చెప్పారు, అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదండి, ఈ అమ్మాయి ఏ రోజు ఒక సినిమా ఆఫీస్ గడప ఎక్కి దిగలేదు, వీళ్ళ అమ్మగారు తెలుసు, వీళ్ళ అక్కగారు తెలుసు కష్టపడిన వాళ్ళలో, కానీ ఈ అమ్మాయిని ఇప్పుడు అసలు బయటికి రాలేదు. సడన్గా బాపు గారు మూవీలో రావటం అని చెప్పని ఆ పెళ్లి పుస్తకంకున్నటువంటి స్క్రిప్ట్ బుక్ మొత్తం వంశీ గారి దగ్గర ఉందండి. ఆయన అది చూపించగల నాకు కళ్ళెమ్మట అలా నీళ్ళు వచ్చేసినాయి. సార్ ఇది ఎప్పటికైనా నాకు ఇవ్వరా ప్లీజ్ అని. ఎందుకంటే అది స్టార్టింగ్ నుంచి కూడా శుభం కార్డు వరకు సినిమా మొత్తం ఆ బుక్లో బాపు గారి ఆర్ట్తో ఏదైతే మేము వర్క్ చేసామో అదంతా బైండ్తో ఉందండి. బైండింగ్ బుక్ అనమాట, పెళ్లి పుస్తకం అని చెప్పిన. నాకు అసలు చూస్తే ఆహా ఇది నాకు దొరికింది, ఎప్పటికైనా సరే వంశీ గారిని బ్రతిమలాడి సార్ నా పుస్తకం నాకు ఇవ్వండి నేను అడుగుదాం, అంత అదృష్టమా నాకు అని చెప్పని అన్నానండి. అట్లా నన్ను ఇండస్ట్రీలో వచ్చిన కష్టం అంటే నాకు తెలియదు, నలుగురితో మాట్లాడటం అంటే నాకు తెలియదు. ఏ రోజు క్యారెక్టర్ల కోసం వెళ్ళి ఒకళ్ళ దగ్గర నేను మాట్లాడలేదు. రావటం పర్చూరి శారదాంటి గారి ద్వారా పర్చూరి గోపాలకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతో ఒక పిల్లల్లాగా ఉండేవాళ్ళు, కానీ ఆ క్యారెక్టర్ల కోసం ఇలా ఉండాలి అలా ఉండాలి అనే అనుభవం మనకి లేదండి. సో లక్కీగా మా ఇంటి పక్కనే ద్వారకి అంకుల్ ఉండేవాళ్ళు. నా 15 years అప్పుడు 10th ఎగ్జామ్ అయిపోయి వచ్చాను, 14 కంప్లీట్ అయ్యి 15 years నాకు. డాన్స్ రాజే డాన్స్ అని వాళ్ళు కన్నడ మూవీ చేస్తున్నారు, లీలావతి గారి అబ్బాయి అనమాట. ఈ అమ్మాయి ఎవరు బాగుంది బొద్దుగా పిల్ల అని అంటే నాకు అసలు కన్నడ రాదు, తమిళ్ రాదు, ఏమి రాదు. సో ద్వారకి అంకుల్ తీసుకెళ్ళి ఆయన అసలు నాకు దివ్య అని పేరు పెట్టింది ఆయనేనండి. అవును, ఉషారాణి, ఉషావాణి నా మీ పేరు ఉషావాణి, ఫస్ట్ దివ్యవాణి మార్చారు. అంటే అసలు పేరు అయితే నాగ ఉషావాణి, మా నానమ్మ గారి పేరు నాగా. అది నాగా మరి మొరటగా ఉందని కట్ చేసి ఉషావాణి అని. తర్వాత ఆయన దివ్య అని ద్వారకేష్ గారు పెట్టారు. సో మమ్మీకి వాణి అనే పేరంటే ఇష్టం. సో వాణి అంటే అమ్మ ఇంట్లో అందరూ వాణి తల్లి అంటారు. నా సన్నిహితులు నాకు ఆప్తులు అనే వాళ్ళందరూ వాణిని.
సో బయట వాళ్ళు మాత్రం దివ్య గారు అని అంటారు. సో అమ్మకి వాణి అనే పేరు ఎక్కడ మరుగుపడిపోతుంది అని చెప్పని దివ్యవాణి అని పెట్టారు. డిఫరెంట్గా అది అలా కలిసి వచ్చింది.